11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం హోదా కూడా లేదు. కానీ మంగళ బుధవారాలు వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మీరు వాళ్ళ ట్రాప్లో పడుతున్నారా లేకపోతే వదిలేస్తున్నారా? దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా, ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ఎత్తుగడల్ని పసిగట్టగలుగుతున్నారా? అంటే ఒక వ్యక్తి అమ్మల్ని, అక్కల్ని, ఆడబడుచులను తిడుతూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఒక వ్యక్తి బట్టలిపి నించుంటే ఆ వ్యక్తిని వెళ్ళి పరామర్శిస్తాడు. ఈరోజు ఇలాంటి సాంప్రదాయాలు తీసుకెళ్తున్నవాడిని అసలు విలువలు ఉన్నాయని ఎలా భావిస్తాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అసలు వాళ్ళు కావాలని రాజకీయపరంగా కక్ష సాధించే చర్యల్లో భాగంగా కేసులు పెడుతున్నారు. ఒక్కటంటే ఒక్కటకు కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేరు. తనకి ఎప్పుడు కూడా డైవర్సిఫైయింగ్ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్ నోట్లో పెట్టినట్టు ఉంటుంది ఆయనకి. కల్తీ విషయంలో చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సందర్భంగా ఇంత దారుణం జరిగినా కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ లేదంటే కరుణాకర్ రెడ్డి గారిని కానీ ఈ సిబిఐ వాళ్ళు టచ్ చేయలేదు. వెనక ఎవరున్నారు అనేది ఆయన కూడా అనుమానం చేశారు. ఈ రోజు అలాంటి సపోర్ట్లు అవి జరుగుతాయని నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని నమ్మను. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫేక్ ప్రచారాలు ఉంటాయి. కానీ నేను అదేంటి మా ఇద్దరి మధ్యలో కొంతమంది మధ్యలో దూరాలు పెంచడానికి చేస్తుంటారు. ఇదంతా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి కుట్ర అనుకుంటున్నారా, లేదంటే డబ్బుల కోసం జనరల్గా అవినీతి పాల్పడే కార్యక్రమంలో భాగంగా ఇది జరిగింది అనుకుంటున్నారు? దీంట్లో స్కామ్ జరిగింది, దీంట్లో డౌటే లేదు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అర్థమైపోతుంది. దాన్ని సింపుల్ ఒక లైన్లోనే అక్కడ ఏం తప్పు జరగలేదని వచ్చింది, క్లీన్ షీట్ వచ్చింది. ఏదో పేపర్ చదువు బయటకు వచ్చి సిబిఐ క్లీన్ షీట్ వేసింది మాకు, అసలు అక్కడ ఏమి లేదని చెప్పింది. అది పబ్లిక్లో చర్చ జరుగుతున్నప్పుడు కావాలని అంబటి రాంబాబుని, జోగి రమేష్ని వీళ్ళని రెచ్చగొట్టారు. తెలుగుదేశం పార్టీ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది తరచూ చెప్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన వ్యక్తులు వీళ్ళు. పోనీ వీళ్ళకి ఏమైనా క్రెడిబిలిటీ ఉందా? లేదు. చరిత్రలో ఎప్పుడైనా ఏదైనా సాధించారా? లేదు. మళ్ళీ కులం పేరు ఎత్తుతున్నారా? అది నాకు బాధ అనిపిస్తుంది. ఏ కులమైనా చెప్తుంది సార్ అమ్మని ఎత్తటమని. అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాపు కింగ్ అంబటి రాంబాబు, జోగి రమేష్ బీసీ, ఈ ప్రభుత్వం కాపులు బీసీల మీద దాడులు చేస్తుంది అనేటువంటి ఫోకస్ చేస్తున్నారు కదా. అయ్యన్న పాత్ర గారు బీసీలు, జోగి రమేష్ బీసీలు, మా బీసీలు తిట్టారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి వెళ్ళలేదు సార్. దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ర్యాలీలు చేస్తున్నారు. ఇది అంబటి రాంబాబు గారి ఇష్యూ మీద, అలాగే జోగి రమేష్ గారి ఇష్యూ మీద. ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీ మీకు ఎలా కనిపిస్తుంది? వాళ్ళ క్యాడర్ని కాపాడుకునేలాగా, లీడర్ని కాపాడుకునేలాగా కనిపిస్తుందా, లేదంటే ఆయన బలం ఉంది ఇంకా నాకు ప్రజల్లో అని నిరూపించుకునే ప్రయత్నం? వాళ్ళని ఇంకా బలే చేసేవాళ్ళు. మీకు ట్యాప్ చేస్తే ఓకే, నాయకుడికి హ్యాపీగా ఉంది, దాడి చేస్తే హ్యాపీ, రాళ్ళు ఇసురితే హ్యాపీ, పార్టీ ఆఫీస్ని పగలగొడితే హ్యాపీ, తగలేటెత్తే హ్యాపీ అంటే ఇంకా అది నాయకత్వ విలువలే ఉంటాయి సార్. నేను అదే మాట్లాడుతున్నాను. అలానే ఎంసీఎస్ రావు 2 సార్లు కళ్ళు మూసుకున్నా 2 సంవత్సరాలు అయిపోయింది. 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోద్ది. తర్వాత చూద్దాం తెలుగుదేశం వాటిపల్లి. అప్పుడు ఎవరిని వదిలేదు లేదు. తాట తీస్తాం, గుడ్డలు ఏడు తీస్తాం, డ్రెస్ ఏడు తీస్తాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు రియాక్షన్ ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు? అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర యువ నేత చింతకాయల విజయ్ గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే. నమస్కారం. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, ఆ మాటలు విన్న తర్వాత మీరు మంచి ప్రభుత్వం అనుకోవాలా లేదా అతి మంచి ప్రభుత్వం అనుకోవాలా, ఏమనుకోవాలి? ముఖ్యంగా ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం, అతి మంచి ప్రభుత్వం కాదండి. ఇదేంటంటే మీ ఫస్ట్ నుంచి కూడా యోగాలం పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు, అంబేద్కర్ గారి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద నమ్మకంతో నేను ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ బుక్ని నా చేతిలో పెట్టుకుని నేను పాదయాత్ర చేస్తున్నాను. నన్ను కడపలో ఎదిరించారు, లేకపోతే నన్ను చిత్తూరులో స్టూల్ లాగారు, ఏదన్నా కానీ ఈ కాన్స్టిట్యూషన్ మీద నేను ముందుకెళ్తున్నాను. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన చేతిలో కాన్స్టిట్యూషన్ పట్టుకొని కూర్చున్నాడు కింద. ఈ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారంగానే అడిగాడు అక్కడ పోలీసుని కూడా. సో దాని మీద అత్యంత భారమైన నమ్మకం. ఈరోజు కాన్స్టిట్యూషన్ నమ్మలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది మంచితనం అని తను అనుకుంటే తను చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మేకపోతు గాంభీర్యం అని మనం తెలుగులో మనం ఊతపదంలో వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఎదుటోడు వస్తున్నప్పుడు కనీసం పాము హిస్సింగ్ సౌండ్ అయినా చేయకపోతే, నేను ఎందుకు స్నేక్తో పోల్చానంటే తన మైండ్ సెట్టే చాలా ఇదిగా ఉంటుంది. అలాంటిది ఒక హిస్సింగ్ సౌండ్ అయినా చేయడం ఎలాగంటే మీరు వస్తే ఏదో అయిపోతారంటే కనీసం దగ్గరికైనా రాకుండా ఉంటారేమో అని ఉంది. కానీ మనసులో అంత భయం పెట్టుకునే మనిషి తను. ఎందుకు భయస్తుడు అని నేను అంటానంటే, పరదాలు పెట్టుకుని మీటింగ్కి ఎవరు ఇప్పుడు దాకా చరిత్రలో వెళ్ళలేదు, తను వెళ్తాడు.
చెట్లు నుంచి ఎవరైనా చంపేస్తారేమో చెట్లు కట్ చేసేస్తారు. ఇలాంటి వ్యక్తిని ఎలా మీరు అనుకుంటారు అసలు తన ధైర్యంగా వార్నింగ్ ఇస్తాడని చెప్పి? ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం హోదా కూడా లేదు. కానీ బుధవారాలు వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ మీరు వాళ్ళ ట్రాప్లో పడుతున్నారా లేకపోతే వదిలేస్తున్నారా? అంటే రాజ్యాంగాన్ని నమ్మినోడు ఎవడైనా కానీ ఎవరన్నా బురద వేసినప్పుడు బురద తుడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము దాన్ని అథెంటికేటెడ్గా జనాలకి ఆన్సరబుల్ ఉండి అకౌంటబుల్ ఉన్న వ్యక్తులని, తన మీద మాత్రం ఎంత బురద వేసినా తన ఎవరి మీద తోసి వస్తాడు. ఎందుకంటే తన నాయకత్వం కలిగిన నాయకుడు కాదు కాబట్టి. కానీ ఇక్కడ విలువలతో ఉన్న మనుషులు కాబట్టి కనీసం ప్రెస్ మీట్ తను ఏదైనా విమర్శ చేస్తున్నప్పుడు తను తిప్పుకొట్టవలసిన అవసరం ఈరోజు అకౌంటబుల్గా ఉన్న లీడర్స్కి ఉంటుంది కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. దాన్ని చాతకాంతనంగా కొంతమంది తీసుకోవచ్చు, కానీ మేమేమంటామంటే అది జనాలకు ఇచ్చే వివరణ కింద మేము అనుకుంటాం. అందుకని ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, తన అసెంబ్లీకి వస్తే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? కొంతమంది ఏం రాస్తారు నెరేటివ్, అయ్యన్ పాత్ర గారు అక్కడ స్పీకర్ చైర్లో కూర్చున్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు తన ముందు వెళ్ళడం అని రాలేదంటారు. కొంతమంది ఏమంటారు ప్రతిపక్షం అసలు రాజ్యాంగం నమ్మడం అని నేను ఎందుకు అంటానంటే, రాజ్యాంగంలోనే రాసి ఉంది నీకున్న సీట్లకి రాదని. అది నీకు తెలుసు. అందుకే అయ్యన్ పాత్ర గారు కూడా క్లియర్గా చైర్ మీద కూర్చొని చెప్పారు. ఏమని చెప్పారు? తన మధ్యపరపు ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు, తనకు తెలుసు తనకి ప్రతిపక్ష హోదా రాదని. మరి అలాంటప్పుడు నీకు అంత దమ్ము ఉంది, అంత ధైర్యం ఉంది అనుకున్నప్పుడు వచ్చి మైక్ పట్టుకొని నువ్వు ఈ తప్పు చేసావని ఎందుకు చెప్పలేకపోతున్నాడు, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? సో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ఎత్తుగడల్ని మీరు అసలు పసిగట్టగలుగుతున్నారా? నేను అవి ఎత్తుగడలని నేను అన్నండి, అవి ఎత్తుగడలే కాదు. అది ఎందుకంటే స్ట్రైట్గా తీసుకెళ్లి గ్లాసుని పగలు కూడా ఎత్తాను అంటాడు. ఎవరైనా స్ట్రాటజిస్ట్ ఎలా ఆలోచిస్తాడంటే, మనుషుల చేతో ఎవరి చేతో దాన్ని పగలగొట్టిస్తాడు ఎవడన్నా, అది ఎత్తుగడ అంటారు. కానీ తినే డైరెక్ట్గా వెళ్ళి మొత్తం నాశనం చేసేస్తాడు. నాశనం చేసేసి ఏమంటాడంటే నా టాలెంట్ అంటాడు. ఎవరో వ్యక్తి ఒక పదవిలో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు అంటారు. కొంతమంది ముఖ్యమంత్రులు అయితే ఏకంగా ఎవరైనా ఎంక్వైరీ వేస్తే ఈ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు నేను రిజైన్ చేశానని చరిత్ర ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ది. కానీ ఈ రోజు తినేం చేస్తాడంటే, ఒక వ్యక్తి అమ్మల్ని అక్కల్ని ఆడబడుచులు తిడుతూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఒక వ్యక్తి ఒక ఆమెకి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఒక ఎమ్మెల్యే హోదాలోని చేసిన వ్యక్తులు అంటుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడు. ఒక వ్యక్తి బట్టలిపి నించుంటే ఆ వ్యక్తిని వెళ్ళి పరామర్శిస్తాడు. ఈరోజు ఇలాంటి సాంప్రదాయాలు తీసుకెళ్తున్నవాడిని ఆ విలువలు ఉన్నాయని ఎలా భావిస్తాం మనం? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అనేది ఆ స్ట్రాటజీ అని నేను అనుకోను. సో అతనికి భయం ఉందని మీరు అనుకుంటున్నారు. ఆయన ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పీపీపీ మోడల్లో మీరు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే 2 నెలల్లో ఎవరైతే ఆ పీపీ మోడల్ తీసుకుంటారో వాళ్ళని జైల్లో వేస్తానంటే మీ విధానానికి అనుగుణంగా టెండర్లు వేసేదానికి ఎవరు రాలా, దాన్ని ఎలా తీసుకోవాలి? నేను ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బిజినెస్ పీపుల్ ఎవరైనా బిజినెస్ పెట్టడానికి వచ్చి ఇప్పుడు లోలో సంస్థ ఉంది, తను ఏకంగా దుబాయ్ షేకులతో డీల్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నేను రాను మొర్రో అని అంటున్నాడంటే అక్కడ సిస్టమ్ తను భయపడి కాదండి, సిస్టమ్నే చెడగొట్టే వ్యక్తి ఉన్నప్పుడు. అంటే ఏంటి, పేపర్ మీద నీకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అంటే పీపీఏ, సపోజ్ ఒక పవర్ ప్రాజెక్ట్ ఎవరైనా పెడుతున్నారంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అంటారు. అంటే పీపీఏ సైన్ పెట్టేది ఎవరు? గవర్నమెంట్ అథారిటీ. ఈపీడీసీఎల్ కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎవరైనా కానీ సంతకం పెడతారు. సంతకం పెట్టినప్పుడు ఆ రెన్యూ సంస్థ కానీ ఇంకో సంస్థ కానీ నమ్ముతుంది ఏమని, గవర్నమెంట్ పేపర్ అంటే అథెంటికేటెడ్ పేపర్, రాజముద్ర ఉంది కదా అని చెప్పి. ఆ రాజముద్రని లెక్క చేయకుండా, కాన్స్టిట్యూషన్ లెక్క చేయకుండా, వాల్యూస్ని లెక్క చేయకుండా ఆ పేపర్ నేను చింపేస్తానని చెప్పి పీపీఏలు అన్ని క్యాన్సిల్ చేయించలేదు. పీపీఏలే కాదు నేను చెప్పేది, మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ చెప్తాను. ఇప్పుడు మెడికల్ కాలేజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, వాడు 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీడు కానీ వస్తారు అనుకునే ఒక భ్రమలో కొంతమంది ఆటోమేటిక్గా బిజినెస్ పీపుల్ ఏమనుకుంటారండి, గవర్నమెంట్స్ చేంజ్ అవుతాయి అని అనుకుంటారు. అయినప్పుడు తినకి ఏంటి, క్యాపిటల్ని లెక్క చేయలేదు తిను. అందుకే కదా ఈరోజు క్యాపిటల్కి అథెంటికేటెడ్గా ఒక గెజెటే రిలీజ్ చేయాలి, ఒక పేపర్గా అథెంటికేటెడ్గా మనం తెచ్చుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు చరిత్రలో లేనిది. ఏ స్టేట్ అయినా క్యాపిటల్ అని డిసైడ్ క్యాపిటల్ అంటారు, కానీ క్యాపిటల్ తను డిసైడ్ చేశాడు కాబట్టి నేను కాదంటానని చెప్పి వెళ్ళే మొండి వ్యక్తిని ఈరోజు రేపొద్దు నాకు కూడా ఎఫెక్ట్ అవుతుందని కొంతమంది బిజినెస్ పీపుల్ ఆలోచించవచ్చు. కానీ ఆ ధైర్యాన్ని కల్పిస్తుంది అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనేది నా భావన. అది బాధ్యత కదా ప్రభుత్వంలో, మీ బాధ్యత కదా. 164 మంది ఎంపీలను ఇచ్చి ప్రజలు మీ చేతిలో అత్యధికంగా మెజారిటీ పవర్ ఇస్తే, మీరు ఏదైతే 2024 ఎన్నికలకు ముందు చెప్పారో, ల్యాండ్ స్కామ్ కానీ, లేదంటే శాండ్ స్కామ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఇవన్నీ చెప్పారు కదా, దానికి పబ్లిక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పాయింట్ దగ్గర మీరు టచ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, పబ్లిక్ లో కొంతమంది ఏమనుకుంటారంటే వాడిని తీసుకొచ్చి నడు రోడ్డు మీద ఉరి తీసేవాలి అంటారు కొంతమంది.
ఆ ఉరి తీసేవాళ్ళు అనేది సిస్టమేటిక్గా లెజిటిమేట్గా అబైడింగ్ టు లా జరగాలండి. అది గవర్నమెంట్లోని తీసుకెళ్ళిపోయి ఉరి తీసేస్తారా? ఇప్పుడు అలా తీసుకుంటే మన కిమ్కి ఇంకా మాకు తేడా ఉంటుంది. కాబట్టి అది ఎంక్వైరీ జరిగింది. దే ప్రోబ్డ్ అన్ ఎంక్వైరీ. దాంట్లోని అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఈరోజు ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడో అమెరికాలో ఉండే వాళ్ళని కూడా దాక్కునే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసింది. ఈరోజు పక్కన రైట్ హ్యాండ్ అయిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత దాని ప్రూఫ్స్ని కనెక్ట్ చేసిన తర్వాత ఎందుకు నేను మాట్లాడి కుబేరా సినిమాతో కూడా కంపేర్ చేస్తున్నారు దాన్ని. ఎందుకు అంటున్నారు? ఆ అకౌంట్స్ అసలు ఇప్పటికొచ్చి మనం చూడలేదు. అన్ఐడెంటిఫైడ్ వ్యక్తుల అకౌంట్స్ని తీసుకొని దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేసి కాఫీ షాపుల్లో కూర్చున్న కుర్రోళ్ళు అకౌంట్లో కూడా 10 కోట్లు ట్రాన్సాక్షన్ చేసి ఫార్మ్ హౌస్లో మన కంటికి కనబడే నోట్లు కనబడితే ఇంకంతకంటే పెద్ద స్కామ్ ఏముంటుంది? దాన్ని ఎంక్వైరీ చేసుకొని తీసుకెళ్ళి పద్ధతిగా తీసుకెళ్ళి లాస్ట్కి ఎవరైతే బిగ్ బాస్ ఉన్నాడో వాడికి 100% శిక్ష పడుతుంది. కానీ మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు పబ్లిక్లో ఏంటంటే వీళ్ళు కొనందు ఎలికిన పట్టినట్టుగా వీళ్ళు పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే పట్టుకొని ఏదో చేస్తున్నారు. అసలు సూత్రధారులని అసలు వదిలిపెట్టడం ఏంటి అని అంటే అదే చెప్తున్నానండి. పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% రేపు ఉదయం వాళ్ళ నోట్లోంచి అయితే మనిషి పేరైతే బయటకు వచ్చింది అనేది సమాచారం అందరికీ. అది జరిగినప్పుడు అథెంటికేటెడ్గా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇది దొంగ కేసు ఏం కాదు కదా, నిజంగా జరిగిన కేసు అందరికీ తెలిసిపోయింది. ఎవరెవరిదైనా ట్రాన్సాక్షన్స్ ఏ కనెక్షన్స్ వచ్చాయో మొత్తం అథెంటికేటెడ్గా డాక్యుమెంటెడ్ అయిపోయింది. అంత డాక్యుమెంటెడ్గా పద్ధతిగా అది స్ట్రాటజీ అంటాను నేనేమంటానంటే రాత్రి దొంగ డాక్యుమెంట్ తీసేసేయండి, కొత్త ఎఫ్ఐఆర్ వేసేసేయండి, లోపల వేసేసేయండి అంటే అది రాజకీయ రిటాలియేషన్ అవుతుంది. దాని బదులు నేనేమంటానంటే ఒక స్కామ్ని కరెక్ట్గా అథెంటికేటెడ్గా పట్టుకుంటే అది ఎలా ఉండాలంటే ఆ స్కాము రేపు ఇండియా మొత్తం కూడా అమ్మో ఇలాంటి స్కాండిల్ చేయడానికి ఒక పొలిటీషియన్ ప్రయత్నిస్తే ఇదా శిక్ష పడుతుంది అనే భావన కలగాలంటే దానికి చాలా ప్రిపరేషన్ అవసరం అని నా ఉద్దేశం. సో పొలిటికల్గా నేను ఏమంటానంటే ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకూడదు అనేది నా భావన. సో మీరు ఏం చెప్తున్నారంటే చట్ట ప్రకారం మేము వెళ్తున్నామని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? అసలు వాళ్ళు కావాలని రాజకీయ పరంగా కక్ష సాధింపే చర్యల్లో భాగంగా కేసులు పెడుతున్నారు. ఒక్కటంటే ఒక్కట కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేరు. అసలు వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళ పేర్లు లేవని చెప్పి సిబిఐ చెప్తుంది కదా నీ కల్తీలో. వీళ్ళు కావాలని పెట్టిన కేసులే కదా ఇవని ఆయన. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్న దాంట్లో ఏంటంటే ఇవన్నీ రాజకీయ కక్ష. తనకి ఎప్పుడు కూడా డైవర్సిఫైయింగ్ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్ నోట్లో పెట్టినట్టు ఉంటుంది ఆయనకి. అందుకు నేను దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ బాబాయ్ గారు చనిపోయారు. చనిపోయిన వెంటనే ఏమంటారు? ఫస్ట్ స్టెప్ స్టోరీ నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు చంపారు, నారాసుర రక్ష చరిత్ర. స్టోరీ నెంబర్ 2 బాబాయ్ గారికి ఎవరో ఇంకో వైఫ్ ఉన్నారు. స్టోరీ నెంబర్ 3 వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి ఆస్తులు ఎక్కడ వెళ్ళిపోతాయి కాబట్టి వీళ్ళందరూ గొడవలు పెట్టుకుని ఆయన చంపేశారు. స్టోరీ నెంబర్ 4 వాళ్ళ అమ్మాయే అల్లుడు కలిసి చంపేశారు. స్టోరీ నెంబర్ ఎన్ని స్టోరీలు అండి? ఇవన్నీ ప్రజలకు వినబడియే కదా, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే కదా నేను తొక్కి పెట్టిన ఆరదీశారు. నిజంగా నీకు నమ్మకం ఉండుంటే వాళ్ళే చంపారని నీకు అనిపించుండుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ రోజు సిబిఐ అవినాష్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకు బాగాలేదు అనేది చెప్పకుండా అంబులెన్స్ వెనకాల సిబిఐని పరిపెట్టకుండా గెస్ట్ హౌస్లో పడుకున్న సిబిఐని బెదిరించకుండా అవినాష్ రెడ్డిని అప్పచెప్పేస్తే క్లియర్ అయిపోతుంది కదా. సో పోనీ ఎన్ని అబద్ధాలు అనుకున్నట్టు ఇప్పుడు అదే సినిమాలో చెప్పినట్టు గూగుల్ అయితే అబద్ధం ఆడదు కదా. గూగుల్ టేక్అవుట్ అనేది ఒక టెక్నాలజీని పట్టుకొని పట్టేశారు కదా. సో ఇవన్నీ కూడా బిల్డప్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. సో తనకు తెలుసు ఆల్రెడీ ఏంటని, ఇప్పుడు అది బయటకు వస్తుందేమో, ఇది బయటకు వస్తుందేమో, ఇంకో 2-3 బయటకు వస్తాయేమో, ఇవన్నీ కానీ ఒక బుక్లా తయారవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళిపోతాము లోపలికి. వెళ్ళిపోతాం కాబట్టి ముందు నుంచే ప్రజల్లోనే రూట్స్ తయారు చేయాలి. ఏంటి ఆ రూట్స్? టాప్ ఆఫ్ ది మైండ్ ఇది పొలిటికల్ స్టోరీ, పొలిటికల్ రిటాలియేషను. పొలిటికల్ రిటాలియేషన్లోని భాగంగా ఇవన్నీ చేస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైనా బిహైండ్ ది బార్స్ వెళ్తే అజంప్షన్, ప్రాబబిలిటీ, ఇప్పుడు రాజకీయాల్లో ప్రాబబిలిటీస్ చాలా ఉంటాయి. సో వెళ్తే జనాలు ఏమనుకోవాలి? ఇది పొలిటికల్ కక్ష. సో అందుకని స్టోరీని ముందు నుంచే బిల్డ్ చేయాలి. సో అమాయకులు కాదన్న ఉద్దేశం. ఓకే, ఆ కోణంలో అతను విజయం సాధించినట్టు అనిపించట్లేదా? ఎలా సాధించాడంటే ఓటమి చూశాడు కదా. నీకు మళ్ళీ ఎప్పుడన్నా కానీ తనకి విజయం సాధించిన రోజు అప్పుడు జనాల దగ్గర ఇది చేసాడు అనేది మనం నమ్మొచ్చు. కానీ ఇప్పుడు దాకా తన అథెంటికేషన్ ఏంటి? మళ్ళీ తన నాట్లు నమ్మేరని దాని మీద నేనేమంటానంటే ఇప్పుడు దాకా తనను నమ్మట్లేదు అనేది క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే జనాల్లోని క్లియర్గా ఉంది. ఏమని? తను ఇంట్లో విషయాల్లో కానీ బయట విషయాల్లో కానీ చిన్న చిన్న విషయాల్లో కానీ డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కానీ వెంకయ్య విషయంలో కానీ చిన్న చిన్న క్రైమ్ విషయాల్లో కూడా పర్సనల్గా మైక్రో లెవెల్లో రిటాలియేషన్
అనేది చూపెట్టారు. అంత కక్ష జనాల మీద తీసుకోలేరు. లీడర్ ఎప్పుడైనా ఏంటంటే ఒక డాక్టర్ మాస్క్ అడిగినప్పుడు కమిటీ వేస్తారు, కమిటీ వేసి నిజంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే అయిపోద్ది. కానీ దాని మీద లేదు తిని మీద పగ తీర్చుకోవాలి, ఆ వాట్సాప్ ఫార్వర్డ్ చేసాడు దాని మీద పగ తీర్చుకోవాలి, కోవిడ్ వార్డులోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఎందుకు లీడర్లకు వస్తాయండి? అది రాదు. లీడర్ అనేవాడు జస్ట్ అపాలజీ చెప్పేస్తారు. ఎందుకు? వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఒకసారి అరుణ్ కుమార్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఏమని, ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆంధ్ర భవన్ దగ్గర యాజిటేషన్ జరుగుతున్నప్పుడు ఒక వాచ్మెన్ వచ్చి ఎలాగండి అని అంటే సీరియస్ అయ్యాడట ఆయన. తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత ఆయన అనవసరం తప్పు చేస్తుంటానేమో ఏమనుకోకయ్యా అనేసి పంపించాడంట వాచ్మెన్. సో అంటే ఏంటి, మీ తండ్రి గారు అలా చేసినప్పుడు అదైనా ఫాలో అవ్వాలి కదా మీరు. తినైతే ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ వాచ్మెన్ గారు ఉండకూడదు. సో మీరు ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీగా మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. కానీ నార్మల్ పబ్లిక్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది అడిగేది ఏంటంటే 12 సంవత్సరాలు పైగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంది, ఆల్రెడీ కొత్త కేసులు మళ్ళీ ఇప్పుడు లిక్కర్ కేసులు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఎందుకు డిలే అవుతుంది? 8 మంది జడ్జిలు మారారు. ఇది ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళు ఎవరు నడిపిస్తున్నారు, వాళ్ళతోటి మీరు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనేది అడుగుతున్నారు. దానికి ఏమంటారు? సార్ నేను ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే కోర్టుని ప్రశ్నించే అంత పెద్ద మనిషిని అయితే నేను కాదు. కానీ నేను ఒకటే ఈ శిక్ష చాలా దారుణంగా పడుతుంది తను. ఎందుకు నేను మాట్లాడుతాను, మానవత్వంతో మాట్లాడినా ఏది మాట్లాడినా అకార్డింగ్ టు లా మాట్లాడినా కానీ దీనికి ఎండ్ పాయింట్ అయితే త్వరలోనే వచ్చేస్తుంది. కానీ ఆ త్వరలో వచ్చే ముందు వీళ్ళేదో తొందరపడ్డారు, వాళ్ళేదో తొందరపడ్డారు, అర్జెంట్ కావాలి అని అంటే వీ కాంట్ గివ్ జస్టిస్ ఓవర్ నైట్. దట్ విల్ హ్యాపెన్ ఇక్కడ కోర్స్ ఆఫ్ టైం అది. కానీ పొలిటికల్ రిటాలియేషన్లో జరగదు. 80% తనకు శిక్ష అయితే పడుతుంది. దానికి ఎండింగ్ పాయింట్ కూడా ఇట్ విల్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ. సో పొలిటికల్ రిటాలియేషన్ కాదు కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది బ్యాక్గ్రౌండ్లో బలంగా ఉంది. అందుకే వ్యవస్థలు తమ పని తాను చేసుకోలేకపోతున్నాయి అనేది పాయింట్ మీద నాకు అర్థమైంది మీరు ఏం చెప్తున్నారు. నేను ఒకటే చెప్తాను, ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ విధమైన కొలాబరేషన్తో పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. రెండోది ఏంటి, అదృష్టం శాతం నేను అన్ను కష్టపడడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సమయంలో ఏంటి ఇలాగా చాలామంది ఇదైపోయింది అదైపోయింది అని మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు దేశమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి గర్వపడే విధంగా ఒకటైతే పొలిటికల్గా కూడా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మీద సెంట్రల్ పార్టీ ఈరోజు డిపెండ్ అయ్యే ఇది దేవుడు ఆశీర్వాదంతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ఓన్ పద్ధతుల గురించి వాడలేదే, ఎందుకంటే తనకు అవసరం లేదు, రాష్ట్రం కోసం వాడుతున్నారు. సో ఈ రోజు అలాంటి సపోర్ట్లు అవి జరుగుతాయని నేను మాత్రం 80%లోని నమ్మను. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫేక్ ప్రచారాలు ఉంటాయి. కానీ నేను అదేంటి మా ఇద్దరి మధ్యలో కొంతమంది మధ్యలో దూరాలు పెంచడానికి చేస్తుంటారు. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే అది జస్టిస్ జరగాలని ఒక ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు వేళ్ళు పెట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు పెట్టి అవి చేసే పద్ధతి అది అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆలోచనలు ఉండవు. డెవలప్మెంట్ మీద వెళ్తున్నారు, అది జరుగుతుంది. కానీ అది జరిగేది మాత్రం చాలా గట్టిగా జరుగుతుంది అని మాత్రం నాకు నమ్మకం ఉంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నిన్న కల్తీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. పక్కనే మాధవ్ గారు ఉన్నారు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సమక్షంలోనే ముగ్గురు మాట్లాడారు. ఆ సందర్భంగా ఇంత దారుణం జరిగినా కానీ అక్కడ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ లేదంటే కరుణాకర్ రెడ్డి గారిని కానీ ఈ సిబిఐ వాళ్ళు టచ్ చేయలేదు. అసలు వెనక ఎవరున్నారు అనేది ఆయన కూడా అనుమానం వ్యక్తం చేశారు. నేను ఒక మాట చెప్తలుచుకున్నాను. ఈరోజు నేను ఏంటంటే ఈ పరిణామాలన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత ఈరోజు పొలిటికల్ పేర్లు ఇనిషియల్గానే ఎవరైతే తీసుకొచ్చారో దానికంటే ముందు దాని ప్రాసెస్ అనాలిసిస్ అనేది ఆ డాక్యుమెంటేషన్లో జరిగింది. నేను ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఆ జోలికి నేను వెళ్ళట్లేదు. నేనేమంటున్నాను, నా అనాలిసిస్ నేను చెప్తున్నాను. ఎప్పుడైనా ప్రాసెస్ అనాలిసిస్ చేసినప్పుడు అంటే అర్థం ఏంటంటే ఎంక్వైరీ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందని అర్థం. ఏంటది, ఎవరు ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ఎక్కడికి ట్రావెల్ చేశారు, ఎవరికి ఎంత ఎక్స్పెన్సెస్ పడ్డాయి, వీళ్ళందరూ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ వాట్సాప్ గ్రూపులు తయారయ్యాయి, ఇవన్నీ కూడా కొంచెం అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉంది, జనాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేనేం చెప్తానంటే 2019 వరకు స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయి. అంటే ఏ గీని ఎంత కొనాలి, ఏ మిల్క్ని ఎంత కొనాలి, 4 లక్షల లీటర్లు మిల్క్ పర్ డే కావాల్సి ఉంది అని చెప్పి డాక్యుమెంటెడ్గా 2019 ఆగస్టు కూడా ఉంది. అలాగే 12 టన్నులు
ఫ్యాట్ అవసరం ఉంది పర్ డే అనేది కూడా ఉంది. 250 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీస్కి ఉండాలి గీ ప్రొవైడ్ చేయడానికి అనేది కూడా ఆగస్టు 2019కి ఉంది. అంటే ఏంటి, 2014 నుంచి 19 మధ్యలో ఉన్న గవర్నమెంట్లోని అథెంటిక్ ఎందుకు అంటున్నానంటే ఇది ఫెయిత్ అండి, నమ్మకం. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే రోలెక్స్ వాచ్ వెంకటేశ్వర స్వామి బొమ్మను పెట్టి డైల్స్ని తయారు చేసింది. తయారు చేస్తే 100 తయారైన వెంటనే యాజిటేషన్ మొదలైంది. ఏంటి అనుకుంటున్నావు నువ్వు? వెంకటేశ్వర స్వామి అంటే ఫెయిత్, నమ్మకం. అందుకే మేము ఆ కొండ మీదకి వెళ్తున్నప్పుడు జోళ్ళు ఇప్పేసి కింద పాదరక్షకులు కూడా పక్కన పెట్టేసి గోవిందా గోవిందా అనుకుని మనస్ఫూర్తిగా ఎమోషనల్గా నడుచుకుంటూ వెళ్తాము. వెంకటేశ్వర గోవింద, శ్రీనివాస గోవింద అన్నప్పుడు మా మొత్తం నరాల్లోని మాకు ఆ భక్తిని బయటికి తీసుకొచ్చి ఆ ఎమోషన్తో వెళ్తాం. అది ఫెయిత్. అందుకే రోలెక్స్ లాంటి కంపెనీని కూడా ఇండియాలోకి వెంకటేశ్వర స్వామి డైల్స్ని తీసుకొస్తుంటే ఆపారు. రెండోది, వెంకటేశ్వర స్వామి మీద ఏ బిజినెస్ చేస్తున్నా కూడా అన్ని వర్గాలు బయటకు వచ్చాయి. ఇది రాజకీయంగా చేయకూడదు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ అభిమానించే దేవుడు తను. ప్లస్ ఎవరన్నా అక్కడికి వెళ్తున్నప్పుడు అబ్దుల్ కలాం గారు వెళ్ళినా కానీ ఎవరన్నా వెళ్ళినా కానీ డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారు. ఎందుకంటే ఆ ఫెయిత్ని కాపాడాలని. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలంటే ఎవరు అడగరు, కానీ ఇస్తారు. ఎందుకంటే ఫెయిత్ని కాపాడాలని. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, ఫస్ట్ నుంచి తన పద్ధతి ఆ ఫెయిత్ని ఎందుకు కాపాడాలని అనుకోవట్లేదు. లక్షలాది మంది కాదు, కోట్లాది మంది, అంతమంది వెళ్తున్నప్పుడు ఈరోజు చూస్తే మనకి 2019 ఆగస్ట్ రోజు నీకు ఆ కండిషన్స్ క్లియర్గా ఉన్నప్పుడు అప్పుడు దాకా కూడా ఫెయిత్ని కాపాడాలనే గవర్నమెంట్ అంత ఫెయిత్తో వెళ్తుంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే నమ్ముతారు, అల్పీర్లో నేను బతికింది వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా నాకు ఆ ఊపిరిని ఇచ్చారు కాబట్టి ఆ ఊపిరి నా జీవితం కూడా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ నేను ప్రజల కోసం చేస్తానని అంత నమ్మకం ఫెయిత్ అని ముందుకెళ్తారు. ఈరోజు నేను చూస్తే 2019 దాటిన వెంటనే ఆగస్ట్ రోజు ఆ స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయి, టైటన్ చేశారు. 2020కి వచ్చేసరికి అది కూడా జనవరి 23 రోజు, నేను ఖచ్చితంగా డేట్తో సహా చెప్తున్నానండి, ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఉంది కాబట్టి. ఐ బిలీవ్ ఆన్ ద సిస్టమ్ అండ్ సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సిబిఐ అండ్ సిట్ తర్వాత మళ్ళీ సిబిఐ కూడా వచ్చింది. సిబిఐ అంటే మోర్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారు, 23/1/2020 రోజు కమిటీ కూర్చొని ఏం చేశారు, కండిషన్స్ లూజన్ చేయాలని ప్రయత్నించారు. ఎందుకు చేయవలసి వచ్చింది? అది చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఐ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీటీడీ కదండి. ఎందుకంటే అది ఫెయిత్ కదా, అంత పవిత్రమైన శాంటిటీ కాపాడాలి కదా. ఆ రోజు మీటింగ్ జరిగింది, నీకు ఎవరికి తెలియకుండా జరిగిపోద్దండి. డైరెక్షన్ ఇవ్వరా అండి, ఎవరు డైరెక్షన్ ఇవ్వకుండా జరిగిపోతుందా? ఇవాళ టీటీడీ చైర్మన్ గారు కూర్చున్నప్పుడు డిస్కషన్ చేస్తారు కదా, రేపు ఫెయిత్ నెల కాబట్టి ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అని చెప్పేసి. ఈరోజు ఎందుకంటే జమ్మకొంత అంతమంది భక్తులు పెరిగిపోతున్నారు టీటీడీ మీదకి, ఎందుకంటే ఆ పవిత్రత ఈరోజు టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కాపాడుతున్నారు కాబట్టి. ఆ రోజు ఆ మీటింగ్ పెట్టారు, కమిటీ మీటింగ్ పెట్టినంటే ఇమీడియట్గా సెకండ్ మంత్ రోజు, అంటే 14th 2 2020 ఫిబ్రవరి, ఆ రోజు కూర్చొని నువ్వు కండిషన్స్ మార్చేశారే. ఏమని మార్చారు? 4 లక్షల లీటర్లు పర్ డే ఉన్నదాన్ని 2 లక్షల లీటర్లు ఎందుకు తగ్గించారు? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, 12 టన్స్ ఫ్యాట్ ఉన్నదాన్ని 12 టన్స్ నుంచి 8 టన్స్కి ఎందుకు తగ్గించారు? 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలని చెప్పిన వాళ్ళు 150 కోట్ల టర్న్ ఓవర్కి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు లూజన్ చేయాలి? నువ్వు అదే స్ట్రింజెంట్, నువ్వు చిన్న ఏదైనా కంపెనీ దానికి వెళ్ళినప్పుడే చూసావు, పవిత్రమైన లడ్డూని చూసినప్పుడల్లా దేవుడు గుర్తొస్తాడు. అక్కడ నువ్వు లూజన్ చేయవలసిన అవసరం ఏముంది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ ఎంక్వైరీలో ఎంత క్లియర్గా ఫోరెన్సిక్ వాళ్ళు మనకి హెల్త్ కొలిది దీంట్లోని అడల్టరేషన్ జరిగింది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, గీ ప్రొవైడ్ చేయకుండానే దొంగ లారీలను పంపించి దాని మీద బిల్లు రేజ్ చేయడం అనేది. ఎవరండి వీళ్ళందరూ ఎవరు అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు మనుషులేనా, పశువులా, లేకపోతే ఏంటి? ఇంకా మనం ఏంటంటే ఆవులు కూడా దండం పెడతాం. ఈరోజు అసలు మైండ్ సెట్ వెంకటేశ్వర స్వామిది అన్నింటినే ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని ఉండాలి. కానీ ఈరోజు ఎలా తయారైపోయిందంటే, ఎలాంటి మనుషులంటే వీళ్ళందరూ రాక్షసులని నేను అంటాను. అక్కడ దొంగ లారీల్ని ఆఖరికి ఫాస్టాగ్ని కూడా వెళ్తున్నట్టు చూపెట్టినట్టు డాక్యుమెంటేషన్ తయారు చేసి, ఫారెన్సిక్ రిపోర్ట్ మీరు చదవాలి, డాక్యుమెంటేషన్ తయారు చేసి దాని మీద దొంగ బిల్లులు రేజ్ చేయడం. సరే, దొంగ బిల్లులు రేజ్ చేశారు. ఈరోజు టెండర్ డాక్యుమెంటేషన్లో ఏదైతే లూజన్ చేసిన కండిషన్స్కి కొన్ని కంపెనీస్ వస్తే ఆ కంపెనీస్ని అథెంటికేటెడ్గా సర్టిఫై చేయడానికి టీటీడీ ఎంప్లాయీస్, దాంట్లో అయితే నితీష్ బాబు అని ఒక పేరు రాశారు.
అవి ఎక్కడ దొరికి ఈ పేర్లన్నీ? సమీర్ అనే ఒక వ్యక్తి ఆ డైరీలో ఒక ఎంప్లాయీ దగ్గర ల్యాప్టాప్లో ఈ పేర్లు దొరికాయి. ఆ ల్యాప్టాప్లోని వాళ్ళు టీటీడీ విఆర్ వాట్సాప్ గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నారు. అంటే తనకి సింక్రనైజ్ చేసి ఉంటాడు ఫోను, ఆ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లోని టీటీడీ ఎంప్లాయీస్ కొంతమందితోటి మాట్లాడిన ఆడియోస్ ఉన్నాయి. ఆడియోస్తో పాటు ఈ వ్యక్తి ఎవరైతే నితీష్ బాబు అక్కడికి వెళ్ళారో, టీటీడీ ఎంప్లాయీ కింద వెళ్ళారో, వాళ్ళకి జిఎం టీటీడీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎక్స్పెన్సెస్కి ఇంత ఖర్చు పెట్టామని కూడా వాళ్ళ నెంబర్ రాసుకున్నారు అక్కడ. ఒకసారి ఎక్స్పెన్సెస్కి 50,000 ఇచ్చామని, ఒకసారి ఎక్స్పెన్సెస్కి ఎంత లాక్స్ మీద ఇచ్చాం, ఏం రాసుకున్నారు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఎక్కడ లేని సిబి రాసేస్తుందా? ఇవన్నీ మాట్లాడరు ఎవరు? నేను అందుకని ఈరోజు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే, ఇంత దారుణాలు జరిగాయండి. ఒక టీటీడీ బోర్డులో ఎంప్లాయీస్ కూడా ఆ రోజు ఇంత విచ్చలవిడిగా ముందుకెళ్తున్నారంటే ఎవరు దన్నున్నారు వెనకాల? ఎవరు ఈ వాట్సాప్ గ్రూపులు పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు బిల్లులు రేజ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు సంపాదించడానికి అదేమన్నా ఓ బిజినెస్ అండి? అది ఫెయిత్, నమ్మకం, కోట్లాది మంది ప్రజలు భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు కొల్లకొట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చి ఏం జరిగింది, ఎవడేం చెప్పలేదే, నువ్వు అసలు సిబిఐ రిపోర్ట్ చదివా? యు ఆల్వేస్ సే దట్ నా ఏంటని, ఐ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఐ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ సనాతన ధర్మం ఒకటండి. నేను చెప్తున్నాను, ఎందుకు నేను ఎమోషన్గా చెప్తున్నానంటే, సనాతన ధర్మం వాట్ ఇట్ ఆల్వేస్ సేస్ ఇస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్, truth is one, dharma is one. For truth we have different ways, different religions, different ways. ఏ రిలీజియన్ పెట్టమని అనుకోరు. ఆఖరికి సోమనాథ్ టెంపుల్ని మహమ్మదీలు పగలగొట్టారంటారు, కానీ మళ్ళీ అక్కడ పగలగొట్టారంటే మనం ఎప్పుడు అలా పగలగొట్టలే. మనం అని నేను ఎందుకన్నా సనాతన ధర్మం నమ్మిన వాళ్ళు అంటున్నాను. ఇక్కడ హిందూస్ అలాగా. మొన్న చూడండి మీరు, మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ హెడ్ కూర్చొని ఆర్ఎస్ఎస్లోకి హిందూకే ఎంట్రీ అని మీరు అనుకుంటుంది తప్పు. భారతదేశాన్ని ప్రేమించేవాడికి ఎంట్రీ అన్నారు. దట్ మీనింగ్ ఉందండి ఒక్క లైన్లోని. సో నేను ఇక్కడ ఇంత క్లియర్గా నేను చెప్తుంది ఏంటంటే, సనాతన ధర్మంలో ఏంటంటే పూర్వం నుంచి వస్తుంది ఏంటంటే, మూర్తులు అంటే అర్థం ఏంటంటే, మనం దేవుళ్ళకి దండం పెట్టుకున్నప్పుడు విగ్రహాలు పగలకొట్టే రాజులు వచ్చి మహమ్మదీయులు బయట నుంచి వచ్చి పగలకొట్టినా కానీ గుడులకు దండం పెట్టుకున్నాం. గుడులకు దండం పెట్టుకున్నప్పుడు గుళ్ళు పగలకొడితే సూర్యుడికి దండం పెట్టుకున్నాం. ఏ దమ్ముంటే సూర్యుడిని ఆపు. సనాతన ధర్మంలో చెప్తారు, చంద్రుడికి దండం పెట్టడం, దమ్ముంటే చంద్రుడిని ఆపు. నేను నీరుకి దండం పెట్టుకుంటున్నాను. అందుకే కదా మన సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే, గోదావరి సింధు కావేరి జలేస్మిన్ సిమ్మిదం కురు అని చెప్పి మనం స్నానం చేస్తాం. అంటే నీరుని ఆపగలవా? ఆపలేవు. మట్టిని దండం పెట్టుకుంటాం. నాగల చవితికి వెళ్ళి మట్టి తీసి రాసుకుంటాం, దాన్ని ఆపలేరే. ఈరోజు నేను అందుకే సనాతన ధర్మంలో ఏమంటానంటే అండి, కొండను దండం పెట్టుకుంటాం, 7 కొండల వాడు అంటాం. సర్వాంతర్యామి కదా. అరుణాచలంలో ఆ కొండ 3 బిలియన్ ఇయర్స్ బ్యాక్ది. అంటే ఏంటి, హిమాలయాలు పుట్టక ముందుది. శివుడు అని మనం దండం పెట్టుకుంటాం, దాని చుట్టూరు ఇచ్చేస్తాం. అంటే ఏంటంటే నేచర్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మాన్ని నువ్వేం చేస్తున్నావు? ఇంత పవిత్రంగా ఇంత చరిత్ర కలిగిన సనాతన ధర్మం ప్రేమించి ఫెయిత్తో వెళ్తున్న కోట్లాది భక్తులు మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు ఏ గుడి అండి, అదేదో గుడి అంట, అదేదో గుడిలో ఎవడా అంట ఇంత తీసాడంట, దానికి అంత రాద్ధాంతం చేస్తావు, ఏదో గుడా. సో ఇదంతా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి కుట్ర అనుకుంటున్నారా, లేదంటే డబ్బుల కోసం జనరల్గా అవినీతి పాల్పడే కార్యక్రమంలో భాగంగా ఇది జరిగింది అనుకుంటున్నారు? ఈ రోజు నేను చెప్తున్నానండి, దీంట్లోని ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది పేర్లు రాలేదు ఇవన్నీ చెప్పేసి, ఆ పేర్లు ఎత్తే రాజకీయ కక్ష అంటారు. నేను ఈరోజు నెరేటివ్లు ఎన్ని పక్కన పెట్టేస్తాను. నేను ఒక్కటే భక్తులను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని అడుగుతుంది ఏంటంటే, మనం చెప్పులిప్పి కొండ మెట్లు ఎక్కుతున్నప్పుడు అన్ని దగ్గర పెట్టుకొని శ్రీనివాస గోవింద, వెంకటేశ్వర గోవింద అని చెప్పి ఎమోషనల్గా మనం ఒక దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఏమైనా కానీ నా కాళ్ళకి కానీ నా ఒళ్ళకి కానీ దేవుడే కాపాడుతాడని ఒక నమ్మకంతో భుజస్కంధాల మీద మన ప్రాణాన్ని పెట్టుకొని ముసలోళ్ళేంటి చిన్నోళ్ళేంటి ప్రతి ఒక్కరు కొండెక్కి పైకెక్కి దర్శనం చేసుకొని కిందకు వచ్చి ఒక ఎమోషన్తో వస్తుంటే, ఆ ఎమోషన్ని వేలెత్తి చూపెట్టి ఎటకారంగా మాట్లాడే వాళ్ళ మీద కోపం రాకపోతే ఇంకా ఏం చెప్తామండి? నేను ఈరోజు అంటుంది అంటే రాజకీయ కోణంలో ఇది చూడకూడదు. ఇదేమో నిన్న ఎనాలిసిస్ చెప్తున్నానన్న, దీంట్లో డబ్బుల గురించి ఇవన్నీ నేను ఒక పక్కన పెడితే దీంట్లో స్కామ్ జరిగింది, దీంట్లో డౌటే లేదు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అర్థమైపోతుంది. దాన్ని సింపుల్గా ఒక లైన్లోనే అక్కడ ఏం తప్పు జరగలేదని వచ్చింది, క్లీన్ షీట్ వచ్చింది, ఏదో పేపర్ చదువు బయటకు వచ్చి. అంటే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి.
కొవ్వు లేదు అని చెప్పి చెప్పారు. సార్ కొవ్వు ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయం చేస్తున్నారు అనేది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన రాజకీయంగా డైవర్సిఫై చేస్తారు. మళ్ళీ అదే డైవర్షన్ జరుగుతుంది. ఇక్కడ అడల్టరేషన్ జరిగింది అన్నారు, అక్కడ నెయ్యే లేదు అన్నారు. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను, ఆ టెండర్ లూజింగ్ ఎందుకు చేసావని అడుగుతున్నాను. అదే డేట్ల రోజు ఈ వాట్సాప్ కాన్వర్జేషన్స్ జరిగి ఇది కమిటీ కూర్చొని లూజన్ ఎందుకు చేశారని అడుగుతున్నాను. ఈ వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఎవరు చేశారని అడుగుతున్నాను. లేని లారీలను సృష్టించింది ఎవరని అడుగుతున్నాను. ఇవన్నీ మరి స్కామ్ జరిగినట్టే కదండి. సో కమిటీ ఏర్పాటు చేసిన దానికి కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2019లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మళ్ళీ దాన్ని ఉన్నటువంటి నామ్స్ ని మార్చడానికి ఆ కమిటీని మేము కంటిన్యూ చేసామని. అందుకే కదా డేట్ తో చెప్పాను. నాకు తెలిసి క్వశ్చన్ వాళ్ళు రేజ్ చేస్తారు, అందరూ రేజ్ చేస్తారని. నేను ఏం చెప్తున్నాను సార్, 23/1/2020 రోజు ఎడిషనల్ ఈఓ ద్వారా కమిటీ మీటింగ్ జరిగిందా లేదా, దాని రికార్డ్స్ లో ఉందా లేదా, 14/2/2020 రోజు కమిటీ డెసిషన్ తీసుకుందా లేదా, 15/2/2020 రోజు ఎడిషనల్ ఈఓ సంతకం పెట్టాడా లేదా, ఇంత డేట్లతో సహా చెప్తుంటే ఇంకా మళ్ళీ డైవర్సిఫై చేస్తారంటే నేనేం చెప్పలేను. వైవి సుబ్బారెడ్డి గారు కూడా మీరు చెప్పింది మీరు డేట్ ప్రకారం దాన్ని ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఆ రోజు కమిటీ చేసాము, ఆ కమిటీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రి అలాగే ఎమ్మెల్యే వీళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా అని చెప్పి అంటున్నారు. సార్ ఎడిషనల్ ఈఓ సంతకం పెట్టాడు సార్. ఎడిషనల్ ఈఓ అయితే తెలుగుదేశం వాడు అయితే కాదు కదా. ఎడిషనల్ ఈఓ పెట్టారు. ఈ కమిటీ చేసాము, సబ్ కమిటీ, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మార్గదర్శకాల ప్రకారం అప్రూవల్ చేసాము అంటున్నారు. అది చూపెట్టమనండి సార్. ఇక్కడ క్లియర్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నేను డేట్స్ తో చెప్తున్నాను, మళ్ళీ నేనేం చెప్తున్నాను, ఆగస్టు 2019 అని కూడా నేను కేటగారికల్ గా మెన్షన్ చేస్తున్నాను. ఆగస్టు ముందు కదా, ఆగస్టులో అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నారు కదా. మరి ఆగస్టు అప్పుడు 4 లక్షల లీటర్ పర్ డే అని క్లియర్గా ఉన్నదాన్ని 2 లక్షల లీటర్లు ఎందుకు జరిగింది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సార్, ఈ నెంబర్లు ఈ సబ్జెక్ట్ మీద డైవర్సిఫికేషన్ జరుగుతుంది సార్. ఆఖరికి వైవి సుబ్బారెడ్డి కూడా నిన్న ఒక వీడియో చూసాను, దాంట్లో చెప్తున్నారు జరిగింది నిజమే అని చెప్తున్నారు. జంతు కొవ్వు లేదు, ఇదైతే ఉందని చెప్తున్నాడు. బైఫర్కేషన్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఏంటంటే ఎంక్వైరీ పూర్తయ్యే వరకు ఏం లేదు ఏముందో వాళ్ళు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. సో ఎంక్వైరీ జరగనివ్వండి సార్. ఇప్పుడు ఏమంటుందంటే వీ బిలీవ్ ఆన్ కోర్ట్, వీ బిలీవ్ ఆన్ సిబిఐ, ఇట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో వాళ్ళు ఒక ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎంక్వైరీలో భాగంగా ఈరోజు టీటీడీ ఎంప్లాయీస్ ఎక్స్పెన్సెస్ దేనికి అనుకుంటున్నారు, ఎక్స్పెన్సెస్ ఈ కంపెనీని దాంట్లోని రావడానికి అని చెప్పి సర్టిఫై చేయడానికి కూడా డబ్బులు తీసుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళకు ఆల్రెడీ తెలుసు ఈ కంపెనీ అంత మెలైన్ అంటే సరిగ్గా లేని కంపెనీ అని చెప్పి, కానీ దాన్ని సర్టిఫై చేయడానికి కూడా ఎక్స్పెన్సెస్ తీసుకున్నారంటే ఇంత ధైర్యం ఎలా వస్తుంది సార్. అందుకే నేను ఇప్పటికే చెప్తాను, మీరు కావాలంటే ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఎవరైతే సంతకాలు పెట్టి ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలు కూడా మంచి జరిగి ఉండదు. ఇది నేను శాపంతో ఏదైనా చెప్పట్లేదు. నేను నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను. నమ్మకం అంటే ఏంటి, ఫెయిత్ కదా సార్. ఆ ఫెయిత్ ని పోగొడుతున్నారని చెప్తున్నాను. వీళ్ళు మోర్ దెన్ ఎ స్కామ్, దే టార్గెటింగ్ ద ఫెయిత్. సో నేను అది చెప్తున్నాను. అంటే తిరుమల మీద, వెంకటేశ్వర స్వామి మీద పెద్ద కుట్ర చేశారంటారా? అంటే నేను ఇది చాలా పెద్ద క్వశ్చన్ సార్. ఇది నేనేమంటున్నానంటే సార్, నేను వెంకటేశ్వర స్వామిని అత్యంత ఎక్కువ నమ్మే వ్యక్తిని, పరమశివుడిని బాగా నమ్మే వ్యక్తిని. ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు టీటీడీలో పదవి ఎవరికైనా వచ్చింది, బిఆర్ నాయుడు గారికి వచ్చింది సార్. వచ్చినప్పుడు ఏమనుకుంటారు ఆయన, నేను నాన్ వెజ్ మానేవాలి, నేను ఇవన్నీ ఏంటి సార్. ఎందుకు నందమూరి తారక రామారావు గారు వెంకటేశ్వర స్వామి పాత్ర వేసినా, కృష్ణుడి పాత్ర వేసినా, ఏమేసినా నాన్ వెజ్ మానేసి నేల మీద పడుకుంటాను అంటారు. సుమన్ గారు, మన హీరో గారు కూడా అదే చెప్పారు. అన్నమయ్యలో నేను అది చేసినప్పుడు ఇదంతా ఏంటి సార్, ఫెయితే కదా సార్, నమ్మకమే కదా సార్. ఆ నమ్మకాన్ని వీళ్ళు దాన్ని కుట్ర అనే కంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని చులకనగా చూడొద్దు అంటున్నాను సార్. నేను అలా చులకనగా వేరే మతాన్ని చూడనే. ఇప్పుడు ఈద్ వస్తే అదే ప్రేమతో భోజనాలు పెడుతున్నాం ముస్లిమ్స్కి, అదే ప్రేమతో క్రిస్టియానిటీ మనకి చర్చిలకు వెళ్ళినప్పుడు అదే ప్రేమతో అదే భక్తితోటి ప్రార్థన చేస్తున్నాం. ఇది సనాతన ధర్మం నేర్పించిందని చెప్తున్నాను నేను. అలాగే అదే ఫెయిత్ కదా ఉండాలి. మళ్ళీ ఏమన్నా అంటే ఆ రిలీజియస్గా ఇదంతా జరిగిపోతుంది అని, రిలీజియస్ ఇవన్నీ కాదు. ఇదేమంటే సెంటిమెంట్. వెన్ యు ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్, యు ఆర్ ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. అలాంటప్పుడు ప్రియాంబుల్ నమ్ముతున్నప్పుడు అలాగే మతాలను కూడా గౌరవించాలి కదా సార్. ఆ ఫెయిత్ ని పోగొడుతున్నారని చెప్తున్నాను సార్. సో ఆ ఫెయిత్ ని పోగొట్టినందువల్ల క్రిస్టియానిటీని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం ఏమన్నా కనిపిస్తుందా మీకు? నేను అంత లోతుగా అనాలిసిస్ నేను చెప్పట్లేదు సార్. నేనేమంటున్నానంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు చులకనగా మాట్లాడొద్దు ఏ మతాన్ని అని చెప్తున్నాను సార్. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. అంటే అదేదో గుళ్ళోని
అదేదో జరిగితే ఏంటి అని. అంటే ఎప్పుడు అంత లైట్ తీసుకోకూడదు సార్. ఎందుకంటే దేవుడు అనేవాడు 100% ఉన్నాడు కాబట్టి ఈరోజు నేచర్ అనేది కాపాడుతున్నాం కాబట్టి ఉన్నది. అందుకే నేచర్ని కాపాడుకుంటే నేచర్ అని మనల్ని నడిపిస్తుంది అంటారు. నువ్వు నేచర్కి వ్యతిరేకంగా ఎన్నిసార్లు వెళ్ళలేదు? ఋషికొండ నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళినట్టే కదా. ఏదైనా నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళారు కదా మీరు. సో నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి నేచరే నీకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే లేని దాన్ని ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఏదో అపచారం జరిగినట్టు మా మీద అపవాదం మోపి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సిబిఐ క్లీన్ చిట్ వేసింది మాకు, అసలు అక్కడ ఏమి లేదని చెప్పింది. అది పబ్లిక్లో చర్చ జరుగుతున్నప్పుడు కావాలని అంబటి రాంబాబుని, జోగి రమేష్ని వీళ్ళని రెచ్చగొట్టారు తెలుగుదేశం పార్టీ. డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది తరచూ చెప్తున్నారు సార్. ఫ్యాసిస్ట్ మెంటాలిటీ, ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే జనాలు చదువుకోకూడదు. నువ్వు క్లీన్ షీట్ అంటే ఎవరిని నమ్మేస్తాడా? వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, యూట్యూబ్ కూడా ఉంది. అనాలిసిస్లు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్. ఈరోజు నేను చెప్తున్న రిపోర్ట్లో ఉన్న డేట్లే నేను చెప్పాను. ఆ రిపోర్ట్ ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది, చదువుకుంటారు. చదువుకున్న రోజు నీకు నిజం తెలుస్తుంది. ఆ రోజు నువ్వు ఆ జనాల్లోకి వచ్చినందుకు ఏదో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడానికి కాదు కదా. డైవర్సిఫై పాలిటిక్స్ ఏంటి? జోగి రమేష్ అనే వ్యక్తికి ఎందుకు జరిగింది ఆ శిక్ష? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వచ్చి స్కాములు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే తను బయటపడిపోతాడా? లిక్కర్ స్కామ్ ఏది పడితే అది పడితే దాంట్లో లింకులు ఉన్నాయి. చెవిరెడ్డి గారికి లింకులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన వాడు అంబటి రాంబాబు గారు డైరెక్ట్గా తిట్టాడు కదా, అది బూత్ కాదా? అది అమ్మల్ని అక్కలు తిట్టినట్టు కాదు. అంటే దానికంటే ముందు మహిళలు నన్ను అబ్యూజ్గా మాట్లాడారు, నిలదీశారు, నా మీద దాడి చేయబారు, అత్యాచారం చేయబారు, అది ఎక్కడ అని చెప్పారు. ఆ వీడియో లేదు కదా సార్. నేనేమంటున్నానంటే సార్, ఇక అబద్ధాలు కామన్. ఎందుకు సార్ డైరెక్ట్గా ఆడియోలోనే అమ్మాయిలతో మాట్లాడి దొరికేసి నాది ఏఏ అంటున్నారు. జిమ్ చేస్తున్నప్పుడు బాడీని అటు ఇటు తిప్పేసి దాన్ని ఏఏలోకి సృష్టించాడు ఒకళ్ళేమో ఆ అమ్మాయిదే కాదంటాడు. సో ఇవన్నీ ఏంటంటే ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన వ్యక్తులు వీళ్ళు. పోనీ వీళ్ళకి ఏమైనా క్రెడిబిలిటీ ఉందా? లేదు. చరిత్రలో ఎప్పుడైనా ఏదైనా సాధించారా? లేదు. మళ్ళీ కులం పేరు ఎత్తుతున్నారు. అది నాకు బాధ అనిపిస్తుంది. ఏ కులం అయినా చెప్తుంది సార్ అమ్మని ఎత్తమని? ఏ కులం అయినా మతం అయినా చెప్తుందా? లేదు కదా. సో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తుందంటే నువ్వు చేస్తున్న డైవర్సిఫై పాలిటిక్స్. నేను చెప్తుంది ఏంటంటే మళ్ళీ డాక్యుమెంటెడ్ బేస్తోనే నేను మాట్లాడుతున్నాను. ఏ డేట్స్లో అయితే ఇది జరిగింది, ఏ వాట్సాప్ గ్రూపుల్లో ఈ కాన్వర్సేషన్ జరిగింది, ఎవరికి ఎక్స్పెన్సెస్ కింద డబ్బులు ఇచ్చారు, ఎందుకు దొంగ లారీలు చూపెట్టి నెయ్యి ఇచ్చినట్టు అబద్ధం ఆడారు, ఎందుకు బిల్లులు రేజ్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయినప్పుడు కమిటీ వేసి ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ వేసిన తర్వాత ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫెయిత్ మీద బిలీవ్ చేసి దేవుడి మీద బిలీవ్ చేస్తుంది కాబట్టి ఆ శాంటిటీని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాని మీద ముందుకెళ్తారు. సో దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ర్యాలీలు చేస్తున్నారు, ఇది అంబటి రాంబాబు గారి ఇష్యూ మీద, అలాగే జోగి రమేష్ గారి ఇష్యూ మీద. ఇవాళ మళ్ళీ శుక్రవారం ఆయన వెళ్ళారు. ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీ మీకు ఎలా కనిపిస్తుంది? వాళ్ళ క్యాడర్ని కాపాడుకునేలాగా, లీడర్లని కాపాడుకునేలాగా కనిపిస్తుందా, లేదంటే ఆయన బలం ఉంది ఇంకా నాకు ప్రజల్లో అని నిరూపించుకునే ప్రయత్నమా? నేను ఫస్ట్ ఒకటి అదే చెప్పాను సార్, మేకపోతు గాంభీర్యం అని. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆయన నిజంగా ధైర్యం ఉండి ప్రజల్లో నాకు నమ్మకం ఉందనుకుంటే అంత రోడ్ల మీదకి వచ్చి తిరగవసరం లేదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, ఆయన రాంగ్ పద్ధతుల్లోని రాంగ్ నోషన్స్ తీసుకొని, అంటే ఫార్మర్స్ కష్టం వచ్చిందని బయటకు వచ్చి ర్యాలీలు చేస్తుంటే హర్షిస్తారు జనం. లేకపోతే ఒక పేదవాడికి ఎక్కడో అన్యాయం జరిగిందని వస్తే అలాంటి ఏం కనబట్టలేదు. స్టార్టింగ్ ఏమైనా పెన్షన్ రావు, మీరు చెప్పిందంతా అవ్వదు, నీలాగా 3 దబాలు 4 దబాలు ఇవ్వలేదు, ఒకేసారి కొట్టేశారు పెన్షన్స్. దాంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. అది ఆ బస్సుది ఎవరు ఫ్రీ బస్సు అంత అబద్ధాలు అన్నారు. నీకు 15,000 నీకు 15,000 ట్రోల్ చేశాడు. ఇవన్నీ అయిపోయేసరికి ఇష్యూస్ కనబట్టలేదు. ఇష్యూస్ కనబడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక రాంగ్ పద్ధతిని ఎంచుకోవడం. ఏంటది? బూతులు తిట్టినోడి ఇంటికి పరామర్శించడం, ఆడవాళ్ళు తిట్టిన వాళ్ళ ఇంటికి పరామర్శించడం. వాళ్ళు ఏమంటారు, నా క్యాడర్ని పరామర్శించడం. క్యాడర్ అంటే ఏంటి? కిందన జెండా కట్టినోని పరామర్శిస్తే ఒక అర్థం ఉంటుంది. ఇలా బూతులు తిట్టి ఇంట్ల మీద దాడులు చేసి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేసి ఈ ఫ్యామిలీని తిట్టేసి ఇదే వ్యక్తి కదా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరిచింది. అది కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చేసాం కదా. ఇలాంటి వ్యక్తులందరి చేత మళ్ళీ తిట్టిపించడం. ఒక బ్యాచ్ అయిపోతే ఇంకో బ్యాచ్, ఒక బ్యాచ్ కుంగిపోయింది అనుకోండి, ఇప్పుడు వంశీ బయటకు రాడు, ఎందుకంటే తనకు అర్థమైపోయింది ఎవడు నిలబడ్డని. కొడాలని బయటకు రాడు, ఒక బ్యాచ్ అయిపోయింది, ఇంకో బ్యాచ్ని వాడేయడం. ఈ బ్యాచ్ అయిపోయినట్టు ఇంకో బ్యాచ్ వాడేస్తారు. ఇలా వాడేసి ఏం చేస్తుంటే ఈ టైంకి ర్యాలీకి వెళ్ళడం, జనాలు వచ్చినట్టు చూపెట్టడం. ఆ జనాల బదులు నిన్న కూడా దారుణం ఏంటంటే ఎక్కడో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ని కూడా పోస్టింగ్లు చేసేస్తున్నారు. అక్కడ జరిగిన క్రౌడ్ వీళ్ళకి వచ్చేసినట్టు.
ఇప్పుడు మొన్న కూడా సాక్షిలో మదనపల్లి దగ్గర ఎక్కడో వెళ్ళిన, చిత్తూరు జిల్లాలో వెళ్ళిన వీడియోని తీసుకొని ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఎక్కడో వచ్చిన వీడియోని కనెక్ట్ చేసి ఇక్కడ జనం వచ్చారు అక్కడ జనం చూపెడుతున్నారు. అది మళ్ళీ మాట్లాడరు. సో నేను ఇప్పుడు క్లియర్ కట్గా నేను చెప్తుంది ఏంటంటే ఈ ఫేక్ పాలిటిక్స్కి అంతం అయిపోయింది. అందరికి అర్థమైపోయింది ఫేక్ పాలిటిక్స్ అని. సో కాబట్టి ఆఖరికి షర్మిల గారు కూడా మొన్న అది చెప్తున్నారు. ఈ రోజు అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా జనాలు నమ్మరు. నువ్వు ఎన్ని రోజులు చేసుకున్న ఆఖరికి సిద్ధం సభలో కూడా గ్రాఫిక్స్ యూజ్ చేసి గ్రీన్ మ్యాట్ కింద వేసి ఎక్స్ట్రా జనాన్ని చూపెట్టడం. మరి సిద్ధం సభలో ఏమైపోయింది సార్? సో జనాలు చూపెడితే ఏదో జరిగిపోతుంది అనేది ఆ భ్రమలో ముందు బయటకు వచ్చేయాలి. ఫస్ట్ పాయింట్. నీ నిజంగా రాజకీయంగా సలహా ఇవ్వాలనుకుంటే ఎవరన్నా కానీ చిన్న చిన్న రైతుల ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి లేవు. ఇప్పుడు ఆ పెన్షన్లు పడకపోతే కేడర్కి ఏమైనా కష్టం అవుతుంది, అలాంటి దానికి వెళ్ళారనుకోండి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఒక అమ్మాయిని అప్పుడులో విజయవాడలో ఇలా జరిగిన వెంటనే ఆయన వెళ్ళారు. అప్పుడు ఒక పోలీసు ఇప్పటికీ ఎవరికి తెలియదు, ఆయన కాల్ అవుతే ఆయన లెగ్మెంట్ ఎయిర్ అయింది, అయినా కూడా అక్కడికి వెళ్ళాడు. అందుకు లోకేష్ గారు ఈరోజు ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్రాన్సాక్షన్ కొంతమంది నమ్మి ఆయన ఇప్పుడు వాళ్ళు మంగళగిరిలోనే 1,00,000 మెజార్టీ దగ్గర తెచ్చుకొని ఎప్పుడు గెలలేని తెలుగుదేశం పార్టీ ఉన్న నియోజకవర్గంలో జెండా రెపరెపలు ఆడించాడు. ఎందుకంటే జనాలు ఎప్పుడు నమ్మకం కలుగుతుంది అంటే ఆ చిన్న ట్రివియల్ ఇష్యూస్ని కూడా మనం పెద్ద ఇష్యూస్గా తీసుకొని నాయకుడు వెళ్తేనే. నువ్వు ఎలాంటివి చేయట్లేదు కదా, ఇప్పుడు ఎలా నమ్మకం వస్తుంది మీరు అనుకుంటున్నారు? ఆయన ఏమంటారంటే సరే ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉండొచ్చు. నిన్న అంబటి రాంబాబు గారు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాపు కింగ్ అంబటి రాంబాబు అన్నారు. జోగి రమేష్ బీసీ. సో ఈ ప్రభుత్వం కాపులు బీసీల మీద దాడులు చేస్తుంది అనేటువంటి ఫోకస్ చేస్తున్నారు కదా సార్. నేను అదే చెప్తున్నాను సార్. ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ బూతులు తిట్టిన తర్వాత, అమ్మల్ని అక్కల్ని ఆడపడుచులను తిట్టిన తర్వాత కుల పెద్దలన్నా ఎందుకు ఓన్ చేసుకుంటారు సార్? ఏ వంశీ అయితే తిట్టిన తర్వాత అదే కమ్మ కులంలో ఎవరన్నా వంశీని పెళ్ళిళ్ళు పిలిచారనుకుంటున్నారు మీరు? ఎందుకు? ఒక మానవత్వం లేనప్పుడు, ఒక ఆడవాళ్ళని ఆ విధంగా తిడుతున్నప్పుడు అది కులానికి ఎలా సార్ ఆపాదిస్తారు? అది తప్పు కదా. అసలు ఒకటే జోక్ చెప్పమను, మీకు అయ్యన్న పాత్రి గారు బీసీఏ కదా, జోగి రమేష్ బీసీఏ కదా. మా బీసీలు తిట్టాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ఎలా వెళ్ళారు సార్? అయ్యన్న పాత్రి గారు బీసీలు తిట్టాడా? నువ్వు అలాగ వెళ్ళావు అప్పుడు అంటే ఏంటంటే నీకు ఎవరో ఫోన్ చేసి నువ్వు వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళావు. ఈరోజు ఏమన్నా అయ్యన్ పోతే తిట్టాడు కాబట్టి వెళ్ళాను అంటే ఆ రోజు అడిగిన చెప్పిన సెంటెన్స్ ఏంటంటే మా బీసీలు తిట్టాడు. అయ్యన్ పోతే బీసీలను ఎలా తిట్టాడు? సో కాబట్టి కులాన్ని ఎక్కడ వాడాలో కూడా మీకు అర్థం కావట్లా. ఒక అమ్మాయితో ఎవడో దొరికాడు అనుకుందాం సార్, మా కులం వాడరా అంటే కులం చెప్పిందా నీకు? సో నేను ఇప్పటికే చెప్తాను సార్, నా కులం అయినా సరే నన్ను ఎందుకు ఓన్ చేసుకుంటా సార్ నేను అమ్మల్ని అక్కని తిడితే? అందుకే లోకేష్ గారు ఏమన్నారు, నెట్ఫ్లిక్స్ సిరీస్ల్లో కూడా వెబ్ సిరీస్ల్లో కూడా గాజులు వేసుకున్నారు, చీర కట్టుకున్నారు, ఎలా మాట్లాడి తీసేవాలి అన్నారు. అంటే అర్థం ఏంటి సార్? అంత వాల్యూ అమ్మాయిలకి, అమ్మలకి, ఉమెన్కి ఇవ్వాలనే ఉద్దేశం మీదే కదా సార్. సో అందుకే నేను ఇవాళ ఏం చెప్తున్నానంటే సార్, వీళ్ళు బాగా అలవాటు అయిపోయింది అది. ఈరోజు కాపు కులం తీసుకుందాం సార్, రంగా గారిని ఒక దేవుడిగా భావిస్తారు. ఎందుకు? పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి, పేద ప్రజల కోసం నిలబడిన వ్యక్తి కాబట్టి రంగా గారిని దేవుడిగా భావిస్తారు, విగ్రహాలు పెడతారు. అలాగే వెల్లమ కులం తీసుకుంటే, అలాగే తాండ్ర పాపారాయుడు గారు ఆ రోజు యుద్ధం చేసి త్యాగం చేశారు కాబట్టి వెల్మాస్ చాలామంది తాండ్ర పాపారాయుడు గారిని పెడతారు. అలాగే ఎన్టీ రామారావు గారు కులం తీసుకుంటారు. కానీ ఎన్టీ రామారావు గారు అందరు మనిషి, వీళ్ళందరూ మంచి పనులు చేసిన వాళ్ళు సార్. అంతేగాని ఒక కులం ఏమైనా రాజ్యాంగం ఏమైనా రూల్ బుక్ రాసిందా నువ్వు ఏం తిట్టినా మేము కాపాడుతామని? ఏది రమ్మానండి, అందరినీ మాట్లాడమనండి. దర్ ఇస్ నో జస్టిఫికేషన్ ఫర్ దిస్. కానీ సరే అంబటి రాంబాబు గారి మీద ఆయన మాట్లాడారు, ఆయన ఏదో కాపు కింగ్ అన్నారు. పద్మనాభరెడ్డి గారు అలియాస్ పద్మనాభం ముద్రగడ, ఆయన ఒక లెటర్ రాశారుగా, ఈ రాష్ట్రం నుంచి కట్టుబట్టలతోటి కాపుల్ని బయటికి పంపించాలనుకుంటున్నారా అని ఒక పెద్ద పదం వాడారు. సార్ ఈరోజు నేను ఒక మాట చెప్తాను సార్, వాళ్ళందరూ సీనియర్ లీడర్స్ కాబట్టి నేను అంత ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళ గురించి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే వాళ్ళ నిజం వాళ్ళకి తెలుసు సార్, అదైతే నేను చెప్పగలను. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆఖరికి ఇన్స్టిట్యూషన్లో ఉన్న పోలీసుని కూడా వాడి యూజ్ చేసి వదిలేసిన టైం వైఎస్ఆర్సీపీలో అయింది.
ఈరోజు ఆ పోలీసులే కూర్చొని ఇంట్రోస్పెక్ట్ చేసుకొని నేను చేసిన తప్పు అని వాళ్ళకి అనిపిస్తుంది. అలాగే కులానికి సంబంధించిన నాయకులను కూడా అలాగే వాడారు. దానికి ఒక ఎండ్ పాయింట్ వచ్చిందని చెప్తున్నాను సార్ నేను. కానీ ఇప్పుడు మనకి మొత్తం సీరియస్ తీసుకుంటే సునీల్ గారు ఐపీఎస్, ఆయన దళిత కాపు కాంబినేషన్లో రాజ్యాధికారం ఒక కొత్త పార్టీ కావాలని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. దాని కంటిన్యూషన్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు సంబంధించినటువంటి ఈక్వేషన్ తీసుకొస్తున్నారు అని అనిపించట్లేదా మీకు రాష్ట్రంలో? అదే చెప్తున్నాను సార్ నేను. ఇప్పుడు ఏమంటానంటే కులాల బేస్ మీద ఆ పిల్లర్స్ వేసుకొని రాజకీయ పార్టీని కానీ నువ్వు డెవలప్ చేస్తే అది కొలాప్స్ అయిపోతుంది. నేనేమంటాను ప్రాంతాల బేసిస్ మీద ఆ రోజు చూడండి అమరావతి ఒప్పుకున్నారు కదా, తర్వాత అమరావతి కాదు వైజాగ్ అంటారు, వైజాగ్ అనేసి మళ్ళీ హైకోర్టు కర్నూలులో అన్నారు. ప్రాంతాల మధ్యన విభేదాలు. 3 క్యాపిటల్స్ ఎందుకు ఉండకూడదు? సౌత్ ఆఫ్రికాకు ఉంది. ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడినా పోనీ అది చేశారా? లేదు. కనీసం బెంచ్ తేలేపారు కర్నూలులో. ఉన్న మెగా సీడ్ పార్క్స్ కానీ అన్నీ పోయి కర్నూలు నుంచి. విశాఖపట్నం కొన్ని ప్రజలు హర్షించారా? 4 సీట్లు మళ్ళీ ఓడిపోయారే. మరి అదే 4 సీట్లు అప్పుడు అపోజిషన్ అప్పుడు అంత వేవ్ ఉన్నప్పుడు కూడా మీరు ఓడిపోయారే. మళ్ళీ విశాఖపట్నం ప్రజలు నేను నమ్మలేదు కదా. కానీ నేను ఏమని చెప్తానంటే అల్టిమేట్గా ప్రజలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ప్రజలను నువ్వు మంచిగా చూసుకొని వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఆలోచించి ఎకానమీని పెంచి జిఎస్డిపి పెంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా ఆ జనరేషన్ ఇప్పుడు జన్జీ కానీ ఏదైనా నెక్స్ట్ జనరేషన్ అయినా కానీ నేను హర్షిస్తాను, నేను గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని నువ్వు ప్రాంతాల మధ్యలో విభేదాలు పెంచే కొద్ది అది ఎక్కడో దగ్గర పడిపోద్ది సార్. ఫుల్ స్టాప్. ఇప్పుడు ఆయన చేస్తుంది అదే కనిపిస్తుంది మీకు? 2019 ఎన్నికల ముందు ఏదైతే స్ట్రాటజీ ప్లే చేశారో అదే స్ట్రాటజీ మళ్ళీ కనిపిస్తుందా లేదా కొత్త తరగా కనిపిస్తుందా? అదే స్ట్రాటజీ కనబడుతుంది సార్. క్లియర్గా కనబడుతుంది. నిన్న అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడవలసింది ఏంటి? ఆయన తప్పు చేశాడు. డిసిప్లినరీ యాక్షన్ కూడా టీడీపీలో పెట్టేవారు ఇంతకుముందు. ఒక టైంలో అయ్యన్న పాత్ర గారి మీద డిసిప్లినరీ కమిటీ పెట్టారు. అంటే టీడీపీ అంత డిసిప్లిన్డ్గా పనిచేస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడవలసింది ఆ పద్ధతులు ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని నువ్వు ఇంకా భలే చేసావులే అని ట్యాప్ చేస్తే ఓకే, నాయకుడికి హ్యాపీగా ఉంది. దాడి చేస్తే హ్యాపీ, రాళ్ళు ఇసురితే హ్యాపీ, పార్టీ ఆఫీస్ని పగలగొడితే హ్యాపీ, తగలేటెత్తే హ్యాపీ. అంటే ఇంకా అది నాయకత్వ విలువలే ఉంటాయి సార్. నేను అదే మాట్లాడుతున్నాను.